రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై రామరాజ్యం అధికారంలోకి వచ్చిందని కూటమి నాయకులు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జగన్నాథపురం వంతెన వద్ద టీడీపీ, బీజేపీ, జనసేన అభిమానుల ఆధ్వర్యంలో 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం మహోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ను కట్ చేసి ప్రజలకు స్వీట్స్ను, రస్నాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 17వ వార్డు ఇన్ఛార్జ్ చొక్కాగిరి, 18వ వార్డు ఇన్ఛార్జ్ బి శివాజీ, బీజేపీ కాకినాడ రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ ఘంటసాల గోవిందరాజులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కేసీవీ ప్రసాద్, బొత్స చిన్ననాయుడు, వనమాడి రాంబాబు, మామిడిశెట్టి సత్యనారాయణ, కె గణపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్రం గెలుపుగా అందరూ కూడా ప్రతి చోట కూడా, అలాగే విదేశాల్లో ఉన్న మన తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందోత్సవాలు. అంటే ఈసారైనా సరే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది ఈ ఎన్డీఏ కూటమితో, ముందున్న రోజులన్నీ బాగుంటాయి అని ఎంతో ఆశతో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందోత్సవాలతో విజయోత్సవాలు ఎక్కడికక్కడ, ఏ ఏరియాకి ఆ ఏరియా, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం విజయోత్సవాలు చేసుకోవడం జరుగుతుందండి. ఈ విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ జగన్నాథపురంలో మన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ కేకుతో పాటు అలాగే చాలా తినుబండరాలు అందరికీ కూడా పంచుతూ ఈ ఉత్సాహకరమైన ఆనందకరమైన ఈ పండగ వాతావరణంలో మేము చాలా ఆనందంతో ఈరోజు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా తెలుగు ప్రజలందరూ ఈ పండగ చేసుకోవడానికి కారణం ఈ ప్రభుత్వాన్ని ఒక మహిషాసుర వధ, నరకాసుర వధ అనే విధంగా ఈ ప్రజలు భావించారు. కాబట్టి ఇంత మెజార్టీతో ఈ ప్రభుత్వాన్ని ఈరోజు కోరుకోవడం జరిగింది. శాసనసభ అంటే శాసనసభ అంటే ఒక దేవాలయంగా భావించే భారత ప్రజలు, కానీ ఆ శాసనసభని ఒక నరకాసుర సభగా, మహిషాసుర సభగా మార్చడంతో ప్రజలు ఈ తిరుగుబాటే ఈ ప్రజా విజయం. జై చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎల్ఈడి టీవీలతో ప్రజలంతా టీవీలు చూస్తూ సంతోషిస్తూ ఈ ప్రమాణ స్వీకారాన్ని అందరూ గణనీయంగా పాల్గొని చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఇది ప్రజా ఉద్యమంగా భావిస్తున్నాను. కాబట్టి ఈ ఘనత ప్రజలదే అని నమ్ముతూ ప్రజా వేదికగా ఇదందరూ కూడా చెప్పవలసిందిగా కోరుచున్నాను.